ఖచ్చితంగా పెట్టించుకోవాలి. ఒక పన్ను లేదు అని అంటే, మన దగ్గర పళ్ళు లేవు అంటే ఒకటి మిస్ అయినా మిగిలిన పళ్ళ మీద ఒత్తిడి పడి అవి ఎఫెక్ట్ అవుతాయి. సో అదొకటి ఫస్ట్ పాయింట్. కట్టించుకోవాలంటే 100% అందులో సెకండ్ థాట్ లేదు. రెండోది, ఎలా కట్టించుకోవాలి, ఎప్పుడు కట్టించుకోవాలి, ఎంత టైం గ్యాప్ ఇవ్వాలి. పళ్ళు తీసిన తర్వాత కట్టించుకోవడంలో 2 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి తీసిపెట్టిన పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు. తీసిపెట్టిన పళ్ళు అనేవి యూజువల్లీ 99% ఎవరు ఇప్పుడు కట్టించుకోవట్లేదు. రోజు తీసుకొని కడుక్కొని పెట్టుకొని, సో దాన్ని అది కుదరదు, పేషెంట్కి అంత కంఫర్ట్ ఉండదు. సో రెండోది ఫిక్స్డ్ పళ్ళు. ఫిక్స్డ్ పళ్ళ గురించి వస్తే ఎక్కడ పన్ను లేదో ఉన్న పక్కన 2 పళ్ళని సపోర్ట్గా వాడుకొని ఫిక్స్ చేస్తాడు, అది ఫిక్స్డ్ పళ్ళు. కానీ పక్కనున్న 2 పళ్ళకి ఎనామిల్ రిడ్యూస్ చేసి వాటినంతా తగ్గించి అరగదీసి చేయడం అనే దానికంటే అడ్వాన్స్ ప్రొసీజర్ ఏది ఉందంటే, పేషెంట్ హెల్త్ కండిషన్స్ బట్టి అంత పర్ఫెక్ట్ ఉంది అని అంటే అక్కడ ఎముకలో ఇంప్లాంట్ కానీ స్క్రూ కానీ పెట్టి అక్కడ దానిపైన ఇంప్లాంట్ పెట్టి పన్ను కడతారు. ఇవి ప్రొసీజర్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మీరు ఎప్పుడు కట్టించుకోవాలి అని అడిగారు, ఎంత టైం తీసిన వెంటనే కట్టించుకోవాలని అడిగారు. తీసిన వెంటనే కట్టించుకోవాలి అని అంటే ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఎస్, తీసిన వెంటనే అక్కడ కానీ బోన్ కండిషన్ ఇన్ఫెక్షన్ కానీ తక్కువ ఉందంటే అదే రోజు బోన్ గ్రాఫ్ట్ పెట్టి ఇంప్లాంట్ కూడా పెట్టి ఒక 2 months వెయిట్ చేసి, ఆ ఎముక 3 months వెయిట్ చేసి పన్ను కడతారు.